మాతాజీ చెప్పండి. నేను ఆజాద్ని మాతాజీ. చెప్పండి చెప్పండి. ఏం లేదు, అది ఇంటర్వ్యూలో ఉన్నాము, మీకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అది దాని గురించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కుందాం చేశానమ్మా. చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి తండ్రి, ఒకటి కాదు రెండు కాదు. మీకు తెలుసుగా నేను పక్కన పెట్టాను, మీకోసం నేను డీజీపీకి లెటర్ రాశాను, మీకు అన్ని పెట్టా కదా, అప్పుడు మేము మాట్లాడాం కదా, సపోర్ట్ చేశాం కదా. దీని ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారండి మీరు ఇక్కడికి? నేను ఏ బెదిరింపు కాల్స్ కు భయపడను. అదే నేనేమంటలేదు, మీకు ఒకటండి, మీకు ప్రాణరక్షణ అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనేది భారతదేశంలో ఉంది మాతాజీ. ఈ రోజు ఒక్కటే రోజు కాదు, లేడీ అఘోరి అమ్మ అనే ఒక అఘోరి అమ్మ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక్క ఆమెనే తిరుగుతాను. అవును, నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. అవును, నేను కూడా ఎవరిని పెట్టుకోను. అవును, నాకు ఏదున్నా సరే నా కాళీమాత, నా పరమేశ్వరుడు చాలు నాకు అది. అంతే అంతే. ఒక్క నిమిషం స్వరూప గారు మాట్లాడతారు, లైన్ లో ఉన్నానమ్మా. అఘోరి మాత ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు తల్లి? మేం బాగున్నాము. మీ గురించే చర్చ జరుగుతోంది 2 రోజులుగా. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను తెలంగాణ ఎంట్రీ అవుతున్నానమ్మా. మహాకుంభమేళా నుంచి మీరు బయలుదేరిపోయారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడున్నారు? తెలంగాణలోకి ఇంక ఎంట్రీ అవ్వలే, నాగ్పూర్ ఇప్పుడే క్రాస్ అయ్యాను. నైట్ వరకు తెలంగాణలో ఉంటాను. ఓకే, ఒక్కరేనా? సెల్ఫ్ డ్రైవింగ్ చెప్తున్నారు, ఒకరే అంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ అమ్మా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంకి వెళ్ళినా అఘోరి అమ్మ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే ఆంధ్రకు తెలంగాణ ప్రజలకు మాత్రమే ఈ మధ్య కాలంలో ఈ 3 నెలల నుండి తెలుసు తప్ప. అయితే మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు, వాళ్ళకి అవసరం ఏంటి? నేను ఏదైతే దర్గా తీసేయాలని పోరాటంకు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశానో అప్పటి నుండి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మీరు దాదాపు 1 నెల రోజులకి పైగా కనిపించకుండా పోయారు తెలంగాణలో. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా మీ పేరే మార్మోగింది. అలాంటిది మళ్ళీ సడన్ గా మీరు అదృశ్యం అయ్యారు. ఇప్పుడేమో మళ్ళీ మహాకుంభమేళాలో కనిపించారు. మీరు అలా అనుకుంటున్నారు, 1 నెల రోజులు లేనని. నాకు నా ఏదైతే సాధన ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత నాకు కొన్ని ఉంటాయి, దానికి ఆ రిస్ట్రిక్షన్ వల్లనే నేను నడుస్తుంటాను. మీరు చూడండి, నా లొకేషన్ తీసి నేను మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ లో ఉన్నాను గత 1 నెల రోజులు. అక్కడ నేను శివ సాధన చేస్తూ నా వంతు నేను పూజలు చేస్తూ ఇంకా ఎలా నేను ఇంకెంత కఠోరంగా నా ధర్మాన్ని కాపాడుకోవాలి, ఇంకెంత ఫోర్స్ గా వెళ్ళాలి, అప్పుడైతేనే నా ధర్మం నిలబడుతుంది, నా ధర్మాన్ని నేను కాపాడుకోవచ్చనే ఆ ఫోర్స్ గురించి కనీసానికి నేను ఎక్కడున్నానని ఎవ్వరికి తెలియకుండా నా పూజలలో నేను లీలమై మరింత శక్తితో వస్తున్నాను. అంతే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒకటే అమ్మా, ఆ దర్గా తీసే వరకు నేను ఊరుకోను. దర్గా తర్వాత ఎక్కడైతే రోడ్డు మీద నిలబడి మరి ఎన్ని గోవులు ఎందుకు తరలిస్తున్నారు గోమాతని, నేను రోడ్డు మీద నిలబడి ప్రతి బండిని ఆపుతాను. అయితే మొదటి నుంచి కూడా మీ ఆహార్యం అనేది ఎప్పుడు కూడా మంచి హాట్ టాపిక్ గా ఉండేది. ఫస్ట్ లోనేమో మీరు దిగంబరంగా ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఆలయ నిబంధనల ప్రకారం మీరు వస్త్రాలు ధరించారు, కాషాయం, తర్వాత నలుపు వస్త్రాలు. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త గెటప్ లో భలే అందంగా కనిపిస్తున్నారు, పెద్ద బొట్టు పెట్టుకున్నారు, అటు ఇటు ఇంకొక ముద్రలు ఏవో వేసుకున్నారు బొట్టు నుదుటిన. అమ్మా, ఎప్పుడు అఘోరి అమ్మ ఏ అవతారంతో వస్తుందో ఎవరికి తెలియదు. ఓన్లీ పరమశివుడికి కాళీ మాత్రం వాళ్ళు ఏదైతే నాకు చెప్తారో, నా గురువు ఏదైతే చెప్తారో అలాగే నేను నడుచుకుంటున్నాను. అంతే. ఇంకా నన్ను ఆపే తరం ఎవరి వల్ల కాదు. పోతే ధర్మం గురించి పోవడం అన్న ఉండాలి, లేదంటే ధర్మాన్ని కాపాడుకునే అఘోరి అమ్మ అన్న కావాలి. 10 మందినైనా నాతో తీసుకువెళ్తాను, దమ్ముంటే రండి, నా ఎదురుగా నిలబడండి అని మీరు సవాల్ చేస్తున్నారు. ఎందుకింత ధైర్యం? అమ్మా, నేను ఎవరినో చూసి నాకు నా బ్యాక్ సపోర్ట్, మీకు తెలుసో తెలియదో తల్లి, నా పేరు మీద 1 రూపాయి లేదు, నా పేరు మీద 1 అడుగు భూమి కూడా లేదు. నేను ఎందుకు భయపడాలమ్మా? నిస్వార్థంగా ఏది ఆశించకుండా ఓన్లీ ధర్మం గురించి, ఆడపిల్లల సురక్షితం గురించి, గోమాత హత్య జరగకుండా ఆపడానికి ఇంత పోరాటం చేస్తున్నాను. అఘోరి మాత, మీరు ఆడవాళ్ల కోసం
ఆడవాళ్ళ కోసం నిలబడతానన్నారు, హిందూ ధర్మం కోసం మీరు నిలబడతానన్నారు. ఆ తర్వాత శవ సాధన కోసం మీరు ఉజ్జయిని వెళ్ళారు. ఈలోగా హైదరాబాద్లో తెలంగాణలో ఎన్ని ఘోరాలు జరిగిపోయాయో తెలుసా? ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా మంది ఈ రోజు కూడా మనం చూడొచ్చు. ఒక భర్త అయితే భార్యను చంపేశాడు. మీరు ప్రశ్నించే హక్కు ఉంది కదా నీకు, దానికి సమాధానం నేను ఇస్తాను. నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, ఇదే మీడియా అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం దీని మీద ఇలాగే మిమ్మల్ని ప్రశ్నించినట్టుగానే. అమ్మా నోట్లకెళ్ళి శబ్దం బయటికి వస్తే పనులు కావు తల్లి, చేతలు కూడా కావాలి. అదే రేపు చేసిన వాడిని అంగం కోయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీకు ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఉన్నాయి, తల్లి తండ్రి ఉద్యోగం, వీటిలో మీరు ఈ మోమాయలో లీలమైపోయారు కాబట్టి, అందులో ఇరుక్కున్నారు కాబట్టి మీరు చేయలేరు. ఏది ఆశించకుండా నేను చేస్తాను. ఎవరైనా ప్రోత్సహిస్తే ప్రోత్సహించని, లేకుంటే కళ్ళు మూసుకొని ఉండని. కానీ నేను ఇలాగే ఉంటాను, ధర్మం గురించి ఇలాగే ఆడపిల్లల గురించి పోరాడతాను. అఘోరి మాత, ఇంతకు ముందు కూడా మీరు ఆంధ్రాకి తెలంగాణకి వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ ధైర్యంగా తెలంగాణకి వస్తున్నారు. ఇది నా ప్రాంతం, నేను నా వేములవాడ దర్గా వాటన్నిటిని తీసేయిస్తానని కూడా ఇంత గట్టిగా చెప్తున్నారు. ఒక్క మాట చెప్తూ తల్లి, భూమాత ఎవరి సొత్తు కాదు. ఇక్కడ బతికే అందరికి, ప్రతి ప్రాణికి హక్కు ఉంది ఇక్కడ బతకడానికి. చెట్టు నుండి ప్రతి ప్రాణి నుండి ఇక్కడ బతకడానికి హక్కు ఉంది. రావద్దు అనడానికి మీరెవరు? నేను ప్రశ్నిస్తున్నాను. నన్ను రావద్దు అన్న వాళ్లకు నన్ను రావద్దు అనడానికి మీరెవరు? మిమ్మల్ని ఎవ్వరు రావద్దు అనరు. మీలాంటి వాళ్ళ వెనక నిలబడ్డానికి సాయి కృష్ణ ఆజాద్ గారు లాంటి వారు ఉన్నారు. అయితే మీరు ఒంటరిగా ఈ పోరాటం చేయలేరు. ఒక్క మాట ఎవరినో చూసి నా బలగం బలహీనత ఏది లేదమ్మా. ఎప్పుడైతే బలగం పెరుగుతుందో అప్పుడు బలహీనత అయిపోతాం. ఎప్పుడైతే బలగం పెరుగుతుందో అప్పుడు బలహీనత అయిపోతాం. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో కట్టర్ హిందూగానే ఉంటాం. అయితే ఒంటరిగానే పోరాటం చేస్తారా? ఒంటరిగానే చేస్తాను, ఒంటరిగానే ఉంటాను. ఎన్ని కేసులన్నా పెట్టుకొని నాకు కేసులు వర్తించవు. నేను హిమాలయాస్ లో ఉన్నా ఒకటే, చెట్టు కింద జైల్లో ఉన్నా రోడ్డు మీద ఉన్నా ఒకటే, రోడ్డు మీద కింద ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే. ఆజాద్ గారు మీతో మాట్లాడతారు ఒక్కసారి. అమ్మా మీరు చెప్పింది 100% నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ కాంచి కూడా అదే చెప్తున్నా. మీరు ఎక్కడున్నా ఒకటే, ఎక్కడైనా సాధన చేస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మా లైన్లో ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనకు ఒక రాజ్యాంగము, ఒక చట్టము అనేది ఉంటుంది. ఓకేనమ్మా? అదే నేను లౌక్యంగా ఆ రోజు కూడా చెప్పాను మీకు. ఒక్క నిమిషం ఆ రోజు కూడా చెప్పాను. రాజ్యాంగం అనేది మీరు రాసించుకున్నారు. మీరు అదే పర్వాలేదు, కానీ మనం రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి కొంచెం లౌక్యంగా కూడా ఉండాలంటున్నాం. అధర్మమైనప్పుడు రాజ్యాంగం ఏడికి పోయింది? అవునవును, ధర్మం అధర్మంగా ఉంది, రాజ్యాంగం ఏడికి పోయింది? అదే చేద్దాం, దాని ప్రకారంగానే చేద్దాం తల్లి. నేను ఏమంటలేదు, లౌక్యంగా కూడా ఉండాలి. ఆ రోజు అన్నాను. ఎవరి సపోర్ట్ అక్కర్లేదు, కాళీమాత పరమశివుడు చాలు. ఎస్, ఇది మంచి మాట అన్నారు. దేవుడు కూడా తన డైరెక్ట్ గా రాడు, దేవుడు మానవ రూపంలోనే వస్తారు. దేవుడు అనే వ్యక్తి కూడా మీకు తెలియదు ఏముంది. పీఠాధిపతులు మరి అది ఒక్క నిమిషం. భూములు తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి భూములు, ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు తప్ప అదే అఘోరి మాత. అందుకే నేను దేవుడు పంపించాడు అనేది అదే అంటున్నాను. దేవుడు అనే వ్యక్తి డైరెక్ట్ రాడు కాబట్టి ఎవరో మనిషి రూపంలోనో ఇంకో రూపంలో వస్తారు. అదే గవర్నమెంట్ గాను సెంట్రల్ గవర్నమెంట్ కూడా నా మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బు, ఏం లేదు. అది ప్రజల అవునవును ప్రజలకు కాదు అన్న పైసా కూడా ఒక కదం భూమి. అవును, మన గతంలో చెప్పాము, మీరు కూడా చెప్పారు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. మీరేం లేదు, కాకపోతే అవును అదే మాతాజీ మీరేమంటున్నానంటే మీరు చెయ్యండి, పోరాటం చేయండి, అందరూ మీకు సపోర్ట్ చేస్తారు మంచి పనికి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఒంటరిగా అనేది పోరాడాలి కాదని అనట్లేదు, ఒంటరితో పాటు 10 మందిని కూడా కలుపుకొని వెళ్ళాలి. సరే పర్లేదు, అలా కాదు బలహీనత అంటే ఒక్క నిమిషం అదే పర్లేదు మీ నిర్ణయం మంచిదే.
కాకపోతే ఏంటంటే కొంచెం లౌక్యం కూడా ఉండాలి, లౌక్యంగా ఉండాలి కొంచెం. అది సరే, ఇప్పుడు మీరు కొంచెం జర్నీలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత మాట్లాడతానులే. ఓకేనా స్వామీజీ, మాతాజీ? ఓకేనా? రైట్ రైట్. సరే. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఎక్కడో ఉంది అఘోరి, ఎవరికీ తెలియదు. ఆమె ఏం చేస్తుందని, అసలు ఆమెను చంపేస్తానని బెదిరించడం ఏంటి, ఫోన్ కాల్స్ చేయడం ఏంటి, ఎవరికి అంత అవసరం ఉందంటారు? అంటే నేను అప్పుడే చెప్పానండి, గతంలో కూడా చెప్తున్నా. ఇప్పుడు తెలియకుండానే దుష్టశక్తులు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక మంచి పని చేసేటప్పుడు తెలియకుండానే కొంతమంది శత్రువులుగా మారతారు, శత్రువులుగా మనకు తెలియకుండానే గోతులు తీస్తారు. ఇప్పుడు మనకి ఎక్కడ అన్ని ఫ్యామిలీలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, మనం ఎదిగేటప్పుడు అన్ని రకాలు ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మొదటిదాకా స్టార్టింగ్లో అఘోరి గురించి ఇంటర్వ్యూలు చేసి ఆమె కోసం నైట్లు ఆమె కోసం ఎదురు చూసిన మీడియా వాళ్ళు తర్వాత సడన్గా మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి ఆమెకి ఎంగనెస్ట్గా చేయటం మొదలుపెట్టారు. అంటే ఇది ఏ కోణంలో మనం అనుకోవాలనేది మనం ఆలోచించాలి ఒకటి. రెండోది, ఇప్పుడు ఆమె ఏమంటుంది, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాడుతా అంటుంది. నష్టమేముంది? ఇప్పుడు ఆమె ఎవరికి ఏమైనా అన్యాయం చేయట్లేదు కదండి. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి భారతదేశంలో, ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి, ఎన్నో స్కీములు జరుగుతున్నాయి, ఎంతోమంది భారత ప్రజల్ని దోచుకుంటున్నారు. ఎన్ని కుంభకోణాలు జరగట్లేదండి. ఎంత భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని సందర్భాల్లో కుదేళ్ళు అయింది. ఇప్పుడు అర్షద్ మహాదా కుంభకోణం అయితే కుదేళ్ళు అయింది భారతదేశం. ఎన్ని గడ్డి కుంభకోణం, ఆ కుంభకోణం, ఈ కుంభకోణం ఎన్ని చూడలేదండి. ఇప్పుడు అలా ఏమేం చేయలేదు కదా, దానివల్ల ఏం లేదు. ఏమేమి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసింది ఏమి లేదు. ఆడెవడో కొండను తవ్వి ఎలకను పెట్టినట్టు కోడిని కోసినందుకు కేసు పెట్టారు, అది 100 రూపాయల కేసు. అది విషయం వింత. నేను అది కూడా మాట్లాడాను తర్వాత, అదే కాంటే 100 రూపాయలు నేనే కడతాలేండి అని చెప్పి. ఏముంటుంది దాంట్లో, ఆమె చేసింది నేరం ఏంటి, ఘోరం ఏంటి? ఏమి లేదండి. ఏంటంటే ఒక భారతదేశంలో ఒక హిందుత్వం దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటాడు. అదని ఇదని ఉన్నారు, చాలామంది తయారయ్యారు ఈ మధ్య. అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఒక బైర్ నరేష్ అని ఆయన ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో అదే. మరి వేరే మతాల మీద మాట్లాడరు ఎందుకండి? వేరే మతాల మీద మాట్లాడే దమ్ము వాళ్ళకుంటుందా? మాట్లాడలేరు. ఇంకో ఆయన ఏమంటాడు, ముక్కోడి దేవతలు అంటే దానికి ఒక సిస్టమ్ అని సంస్కృతంలో ఒక మాట చెప్పాడు ఒక ఆయన పెద్ద ఆయన. అది కాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు. అంటే హిందుత్వం అంటే ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే, ప్రతి ఒక్కడు ఏదో నోరు జారి వాగేవాడే. మరి ఎవరు ముందుకు రావాలి? ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, వీర శివాజీకి జై, నేను కూడా వీర శివాజీకి జై అంట. మన ఇంట్లో వీర శివాజీ పుట్టాలని అనుకోను, నేను వీర శివాజీగా మారాలని నేను అనుకోను. పక్కింట్లో పుట్టాలనుకుంటాం, లేదా ఇంకోటి ఎవరో చేయాలి, మనం ఉండాలనుకుంటాం. అది మన సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. అయితే మొదటి నుంచి కూడా ఈ అఘోరి మాటలు కావచ్చు, ఆహార్యం అనేది కొంత ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్గానే ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నెల రోజుల్లో అంతకుముందు ఇక్కడ కొప్పు లాంటిది పెట్టుకొని ఉండేది, ఇప్పుడు సాధువులు అఘోర్యాలు పెట్టుకుంటారు కదా, అలాంటి జుట్టు వేసుకొని తిరుగుతుంది. అంటే అది నిజం కాదు అనేది తెలిసిపోతూనే ఉంది విగ్గులాగా. మరి ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఆమె, సనాతన ధర్మం కోసం ఇంత పట్టుబడుతున్న మనిషి ఇవన్నీ ఎందుకంటారు? ఇగ్గు ఏమైతే మేడం, నా జుట్లో నేను ఇగ్గు పెట్టుకుని మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? అంతేనంటారా? అదే అఘోరాగా కనిపించాలి అలా కాదండి, కాదు. అఘోరా అంటేనే వింతగా ఉంటారు. ఒక బాబా చెయ్యెత్తి ఇట్లా ఆయన 10-20 ఏళ్ళు అవుతుంది ఆయన చెయ్యి పైకెత్తి కూర్చున్నాడు. అట్లా ఒక బాబా ఇంకోటి చేస్తారు, విన్యాసం చేస్తారు. ఒక బాబా దాందే ఉందండి. ఇప్పుడు ఆహార్యం ఆయన ఇష్టం, ఆమె ఇష్టం. ఇప్పుడు నాకు జుట్టు లేదు, నేను పెట్టుకుంటే మీకు ఆయన అభ్యంతరమా? ఆమె జుట్టు లేదని ఆమె పెట్టుకుంటే మనకేం అభ్యంతరం? మనం ఇప్పుడు ఆమె వేసుకునే బట్టలా, ఆమె వేసే ఫ్యాషన్ షోనా కాదు మనకు కావాల్సింది. ఆమె ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతుందా లేదా? ఎందుకీ మొండి ధైర్యం? అదే కొంచెం చెప్పే కదా, కొంచెం అక్కడ వాతావరణం వేరు. ఇప్పుడు ఆమె వచ్చిన వాతావరణం వేరు. నేను అదే చెప్తున్నా. మొన్న నా దగ్గర వేరే వీడియోలు కూడా ఉన్నాయి, నేను మాట్లాడినవి కూడా ఉన్నాయి. మన దాంట్లోనే మాట్లాడాం. అప్పుడు ఏమందంటే, అవును లౌక్యంగా నేను మాట్లాడాలి, నేను సమాజంలో లేను కదా, ఆ సమాజంలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలి అన్నప్పుడు. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ ఉన్న ప్రదేశం 2 నెలలు 3 నెలలు ఉన్నది చూసారా, ఆ వాతావరణం అంతా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమో మాట్లాడే ధోరణి, ఎవరికి పట్టించుకోకపోవటం. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న ఒకటే, జైల్లో ఉన్న ఒకటే. మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఆ నాగసాధువులు అఘోరిలో ఉన్న వాతావరణం